Poorfish Lovers channel does not support animal cruelty or illegal animal trade anyway. No fish or animal were harmed during the making of this video. Hello fish lovers, day 1 కి అందరికీ వెల్కమ్. ఈ రోజు మనమైతే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాము. 100 days 100 వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాం అన్నమాట. కంప్లీట్గా వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీడే 12 AM అయితే 12కి అయితే మధ్యాహ్నం అయితే పోస్ట్ చేయబోతున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే బీటా బేబీస్ని అయితే చూపించబోతున్నాం అనమాట. లాస్ట్ టైం మనం బ్రీడ్ చేసిన బీటా బేబీస్ అయితే ఇవేనమాట. దీనికి ఏజ్ వచ్చి 15 days అయితే కంప్లీట్ అయిపోయింది. సైజెస్ అయితే చిన్నగానే ఉన్నాయి. బట్ ఇవి ఏ బ్రీడ్ ఏంటి, ఎలా బ్రీడ్ చేసాము ఏంటంటే కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. లాస్ట్ టైము మనము కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టాం కదా, అందులో మనం థాయ్ ఫ్లాగ్ అయితే బ్రీడ్ చేయడం జరిగిందనమాట. దీనికి వేసే ఫుడ్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఫీడ్గా మనం ఏంటంటే వెనిగర్ రీల్ అయితే ఫీడ్ చేస్తాము. అండ్ సెకండ్ ఫీడ్గా మనం ఆర్టిమియా ఫీడ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ మొయినాను కూడా ఫీడ్ చేస్తున్నాం. మొయినా కూడా తీసుకుంటుంది. అయితే మొయినాను ఏ విధంగా ఫీడ్ చేయాలంటే, సో మొయినా బేబీస్ ఉంటాయి కదా, బేబీస్ని ఫీడ్ చేయాలి. టీజాలి తీసుకొని వడగట్టి ఆ మొయినా బేబీస్ని సపరేట్ చేసి ఆ మొయినా బేబీస్ని అయితే నేనైతే ఫీడ్ చేస్తున్నాను అనమాట ప్రజెంట్. అండ్ ఆర్టిమియా అయితే నేను 1 dayకి 1 ఆల్టర్నేటివ్ డేస్లోనైతే వేస్తున్నాను. అండ్ వెనిగర్ రీల్ అయితే 3 days నేను వేయడం జరిగిందనమాట. అంటే ఎక్కువ బేబీస్ మిగలలేదు, బట్ నేను బీటాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే నా పేరెంట్స్ అనమాట. ఈ పేరెంట్స్లో అంటే మన బీటా పేరెంట్స్. సో వీటిలో నేను బ్రీడ్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. అండ్ మన కలెక్షన్లో యాడ్ చేస్తుంటాం అనమాట. ఇది థాయ్ ఫ్లాగ్ అనమాట. ఇవే ఆ పేరెంట్ యొక్క మెయిల్. సో ఈ మెయిల్తోనే మనమైతే బ్రీడ్ చేయడం జరిగింది. సో మంచిగా ఫ్లేరింగ్ చేస్తుంది, బట్ ఏంటంటే కొంచెం వీక్గా ఉంది ఈరోజు. అండ్ ఇంకా ఫుడ్ అయితే ఫీడ్ చేయలేదు. నేను ఎక్కువగా లైవ్ ఫుడ్సే ఫీడ్ చేస్తాను అనమాట. మొయినా, గ్లిండర్ వాము ఇటువంటివి అయితే ఫీడ్ చేస్తాను. బీటా బేబీస్ చూడొచ్చు, దగ్గర ఎక్కువేం లేదు, ఒక 10 babies వరకు ఉన్నాయి. అండ్ 10 babies అయినా జాగ్రత్తగా కాపాడుకుందాం మనము. అదేవిధంగా ఇంకా మరికొన్ని బ్రీడ్స్ అయితే నేను బ్రీడ్ చేసి మీకు పరిచయం చేస్తాను. బీటాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను అనమాట. బీటాస్ మీదే కాదు, గప్పీ ఫామ్ అయితే మనం 100 days అయితే ఒక్కొక్కటి కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ గురించి వివరంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డైలీ మధ్యాహ్నం 12 గంటలకి మిస్ అవ్వకుండా, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వచ్చి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ ఫైనల్లీ మన బీటా బేబీస్ అయితే గ్రోత్ అయితే వస్తున్నాయి అనమాట. లాస్ట్ టైం అయితే బ్రీడ్ చేసాం కదా హెచ్ఎంబీకి వైట్ ప్లక్కర్స్, అవైతే ఒకరికి సేల్ అయితే చేసేసాం రీసెంట్గానే. వాళ్ళ వీడియో కూడా పెట్టారనమాట, చూపిస్తాను చూడండి. వాళ్ళకైతే సేల్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకైతే యాక్టివ్గా ఉన్నాయి. అండ్ మనం బ్రీడ్ చేసిన మన బేబీస్ని మనం సేల్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్లీ ఇలా అయితే వాళ్ళైతే ట్యాంక్లో వేసుకొని పెంచుతున్నారు. అండ్ ఈ ట్యాంక్లో 10 బీటా బేబీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటిని కూడా గ్రోత్ చేసి ఎవరికోరికి సేల్ చేసి ఆ సేలింగ్ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బీటా బేబీస్కి మాత్రం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాటర్ చేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అడుగునున్న చెత్తనంతని సైఫాన్ చేసుకొని కొత్త వాటర్ని టాప్అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు. సో చిన్న ట్యాంక్ అని అనుకోవద్దు, బట్ ఇందులో కూడా గ్రోత్ అయితే ఒక గ్రోత్ వచ్చేసిన తర్వాత ఆ బ్లాక్ టబ్స్లో కానీ పెద్ద టబ్స్లోకి షిఫ్ట్ చేసేస్తామన్నమాట. అప్పుడు కొంచెం గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. షిఫ్టింగ్ వరకు కొంచెం టైం పడుతుంది. నేను 1 month వరకు ఇందులోనే ఉంచుతాను. అంటే టాప్అప్ ఎవ్రీ వీక్ నేను చేసుకుంటాను అనమాట వాటర్ని. సో ఇవి 100 rupees టబ్స్ అనమాట. 100 కాదు, తక్కువే ఉంటుందిలేండి. అండ్ ఫైనల్లీ ఎలా అయితే మనం గ్రూమ్ అయితే చేస్తున్నాము. డైలీ ఫాలో అవ్వండి, వీడియోస్ సపోర్ట్ చేయండి.